ఓం గం గణపతయే నమః. శ్రీ మహాగణపతి పద్యములు. ఓం నీకున్మూషక వాహనము కుదిరెన్ నిత్యము వాహ్యాళిగా సాకారమున తిరుగుచుందువో మహాస్థానములన్ సంద్రముల్ ప్రాకారాంతర మందిరములు నదీ ప్రాంతము ఉద్యానముల్ శ్రీకైలాసము మంచు కొండల రుంగ చిత్రము విఘ్నేశ్వరా. నీకు ఎలుక వాహనము చక్కగా కుదిరినది. దాంతో నీవు ఎట్లా వేగుతున్నావో నీకే తెలియాలి. నిత్యము వ్యాహ్యాళిగా తిరుగుచున్నావా? గొప్ప గొప్ప ప్రదేశాలు, సముద్రాలు, మందిరాలు, నదులు, ఉద్యానవనాలు లేదా మంచు కొండపై ఉన్న కైలాసంలో సంచరిస్తున్నావా? పార్వతీ పరమేశ్వర దేవాలయములు, గణేశ స్థానములు, కైలాసము. ఆ కైలాసము మంచు కొండపై ప్రఖ్యాతముగా వెల్గడిన్. శ్రీకంఠం ఉమతోడ ఉండు ప్రమదుల్ సేవింప అశ్రాంతమున్ సాకారముగ సర్వదేవతలు సంస్కార ప్రభాపూర్ణులై నీ కారుణ్యముతో స్తుతింతురు భవానీనాథు విఘ్నేశ్వర. అది కైలాసము. పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణాలతో సభ తీర్చినప్పుడు సర్వదేవతలు స్తుతిస్తూ ఉంటారు. అయితే ముందుగా నీ యొక్క అనుగ్రహాన్ని, దయను పొందుతారు. ఆమందాకినీ పారుచుండ జలపాతానంద శబ్ద ప్రసారామందాద్భుతనాదముల్ జనులకు ఆహ్లాదమం గూర్పంగ ఆరామో ఉత్పన్నలతా మహీ జప కుసుమ ప్రాప్తములై గంధముల్. స్వామి నీకు అతిమోదమిచ్చు ప్రకృతి స్థానము విఘ్నేశ్వర. ఆ కైలాసంలో గంగా ప్రవాహం ఆనందంగా ఉంటుంది. అచ్చట నివసించడం నీకు ఇష్టం కూడా. తీరంలో ఉన్న చెట్లు, పుష్పగంధాలు మొదలైన ప్రకృతి నిన్ను సంతోషపరుస్తున్నది. ఓం గం గణపతియే నమః. యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. గం గణపతిపేతియే నమః.